వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు మండలం సూరాపురం గ్రామం వద్ద స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా 12 మందికి స్వల్ప గాయాలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురం గ్రామం వద్ద స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిడదవోలు పట్టణంలోని లిటిల్ ప్యారడైజ్ స్కూల్కు చెందిన ఆటో డ్రైవర్ భాష మద్యం సేవించి తాడిమల్ల గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకుని నిడదవోలు వచ్చే క్రమంలో సూరాపురం గ్రామం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే ఆటోను పైకి తీసి గాయపడిన విద్యార్థులను నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యం సేవించి ఉన్న ఆటో డ్రైవర్ భాషను దేహశుద్ధి చేసి సమిశ్రగూడెం పోలీసులకు అప్పగించారు. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఫోన్లో పరామర్శించారు. సమిశ్రగూడెం ఎస్ఐ కె వీరబాబు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నలో చూపించానమ్మా పిల్లలు ఎక్కడున్నారు? నా పేరు వీరబాబు, నేను సమిశ్రగూడెం ఎస్ఐని. ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో తాడిమల్ నుండి ఒక స్కూల్ ఆటో బయలుదేరిందండి. భాష అనే ఆటో డ్రైవర్ దానికి AP 37 TB 0736 అనే నెంబర్ గల ఆటోని ప్రతిరోజు తాడిమల్ నుంచి సుమారుగా 12 మంది పిల్లల్ని లిటిల్ ప్యారడైజ్ మరియు స్టార్ 45 స్కూల్కి తీసుకొస్తుంటాడు. అదే క్రమంలో ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో మద్యం సేవించి నడపడం వల్ల ఆ ఆటో అదుపు తప్పి సూరాపురం శివారు ప్రాంతంలో బోల్తపడింది. అయితే పిల్లలందరికీ కూడా చిన్న దెబ్బలు తగిలి అదృష్టవశాత్తు ప్రమాదం ఏం జరగలేదు. అయితే ఇందులో ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే ఆటో డ్రైవర్లని ముఖ్యంగా గమనించండి. దూర ప్రాంతాలకి ఆటోలో కాకుండా బస్సులు ఏర్పాటు చేసుకునే విధంగా యాజమాన్యానికి మీరు అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకోండి. అదేవిధంగా యాజమాన్యం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలు క్షేమంగా స్కూల్కి రావాలి, స్కూల్ నుంచి ఇంటికి చేరాలి. కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత డ్రైవర్ మీద ఉంటుంది. ఆ డ్రైవర్లు తాగి నడుపుతున్నారా లేకపోతే సాధారణంగా ఉన్నారన్నది గమనించుకోవాల్సి ఉంది. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే యాజమాన్య వారితో కూడా పిలిచి మాట్లాడాం. ఈ ఆటో అయితే పేరెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నారని చెప్పారు. కానీ పేరెంట్స్ అందరికీ మా పోలీసు వారి సూచన ఏంటంటే దూర ప్రాంతాల నుంచి మాత్రం బస్సు మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోండి. తర్వాత డ్రైవర్ల మీద కూడా మీరు గమనిస్తుండాలి. ఉదయం స్కూల్కి తీసుకెళ్లే టైంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కూడా గమనించుకోవాలి. ఈరోజు 12 మంది పిల్లలు సుమారుగా చిన్న దెబ్బలతో బయటపడ్డారు. అదే పెద్ద ప్రమాదం జరుగుంటే మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి అవుతుంటుంది. అయినప్పటికీ ఈ ఆటో ఎవరైతే భాష ఉన్నారో ఆయన మీద ఒక కేసు నమోదు చేసాం. 337 IPC కింద కేసు నమోదు చేసాం. దాని ప్రకారం దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా పేరు కోరసిక చంద్రమౌళి, తాడిమల్ల గ్రామం మాది. నేను XMPTCగా పనిచేశాను. ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో తాడిమల్ల గ్రామం నుంచి లిటిల్ ప్యారడైజ్ నిడదవోలుకు సంబంధించినటువంటి ఆటోలో తాడిమల్ల గ్రామానికి చెందిన కొంతమంది విద్యార్థులు ప్రయాణిస్తూ సూరాపురం గ్రామం దాటేసరికి డ్రైవర్ మద్యం సేవించి డ్రైవరు ఆటో తిరగబెట్టాడనే సమాచారం రావడంతో గ్రామస్తులందరం కలిపి హుటాహుటినగా అక్కడికి వచ్చి ఘటనా స్థలానికి వచ్చి
పిల్లలందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్లో డాక్టర్ గారు పిల్లలందరినీ పరీక్షించి ఎవరికి మేజర్ ఇంజరీస్ ఏమీ అవ్వలేదు, పర్లేదు బాగానే ఉన్నారని చెప్పేసి అందరినీ చూడడం జరిగింది. వెంటనే ఈ సంఘటన జరిగిన వెంటనే మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు కూడా ఫోన్ చేసి పిల్లలకి ఏ విధంగా ఉంది ఏంటనేది అన్నీ కూడా యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే మద్యం సేవించి ఆటో నడుపుతున్నటువంటి ఇటువంటి ఆటో డ్రైవర్ల మీద పోలీసు వారు కొంచెం కఠినమైన చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అలాగే నిడదవోలు ఎక్స్ఎమ్మెల్యే శ్రీ బూరుపల్లి శేషారావు గారు కూడా ఫోన్ చేసి వివరాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది.